మీరు హైదరాబాద్ నుండి బెంగళూరు లేదా బెంగళూరు నుండి హైదరాబాద్ కు కారులో లేదా బస్లో వెళ్లడానికి ఎంత టైం తీసుకుంటారు? 8 గంటల 9 గంటల? మీరు ఆఫీస్ టూర్స్ చేసినా వీకెండ్ ట్రిప్కి వెళ్లినా సరే ఆ 8 గంటల ప్రయాణం అంటేనే చాలామందికి పెద్ద తలనొప్పి. కానీ ఆలోచించండి, ఈ సుదీర్ఘ ప్రయాణం కేవలం 5 గంటల్లో పూర్తయితే ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజం. త్వరలోనే రాబోతున్న 576 కిలోమీటర్ల హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలో రాబోతున్న ఈ మెగా ప్రాజెక్ట్ వివరాలు, దాని ఫీచర్స్ మరియు మీ ప్రయాణం ఎంత ఫాస్ట్గా మారుతుందో చూద్దాం. ఈ హైవే పేరు హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ కారిడార్. దీనిని ఎందుకు హైస్పీడ్ అంటున్నారు? ప్రస్తుతం ఉన్న NH44 మీద ట్రాఫిక్ సిగ్నల్స్, ఓవర్టేకింగ్ సమస్యల వల్ల మనం స్పీడ్గా వెళ్లలేం. కానీ ఈ కొత్త కారిడార్ను వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నిరంతరాయంగా ప్రయాణించేలా డిజైన్ చేశారు. ఇది ఒక ఎక్స్ప్రెస్ వే లాంటిది. అంటే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు లోపలికి రాలేవు, బయటికి వెళ్లలేవు. కేవలం నిర్ణీతమైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇది మన టైంను దాదాపు 3 గంటల వరకు సేవ్ చేస్తుంది. ఇది ఒక ఎక్స్ప్రెస్ వే లాంటిది. అంటే ఇది మన టైంను దాదాపు 3 గంటల వరకు సేవ్ చేస్తుంది. ఇది దాదాపు 6 నుంచి 8 లేన్ల సామర్థ్యంతో నిర్మితం కాబోతోంది. మరి ఈ 576 కిలోమీటర్ల హైవే ఏ రూట్లో వెళ్తుంది? ఇదికి దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా నిర్మితమవుతుంది. తెలంగాణలో 210 కిలోమీటర్లు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 260 కిలోమీటర్లు, ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా వెళుతుంది. కర్ణాటకలో 106 కిలోమీటర్లు అక్కడి నుంచి బెంగళూరుకు కనెక్ట్ అవుతుంది. ఇది భారీ ప్రాజెక్ట్. అందుకే ఏపీలోని ఈ హైవే నిర్మాణం కోసమే దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. అంతా బాగానే ఉంది, కానీ ఇది ఎప్పుడు పూర్తవుతుంది? ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక DPR తయారీ తుది దశలో ఉంది. అలాగే 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. DPR పూర్తే, నిర్మాణ పనులు మొదలైతే మరో కొన్ని సంవత్సరాల్లో ఈ అద్భుతం మన కళ్ల ముందు ఉంటుంది. ఈ హైస్పీడ్ కారిడార్ 2 టెక్ సిటీస్ మధ్య కనెక్టివిటీని పెంచడమే కాదు, బిజినెస్ డెవలప్మెంట్, సరుకు రవాణా మరియు పర్యాటక రంగంలో కూడా కొత్త విప్లవాన్ని తీసుకురానుంది. ఇది మీ ప్రయాణ సమయాన్ని 5 గంటలకు తగ్గిస్తే మీరు ఆ మిగిలిన 3 నుంచి 4 గంటల్లో ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచనలను క్రింద కామెంట్ చేసి మాతో పంచుకోండి. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ మీకు నచ్చితే వీడియోకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.